శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. భక్తులకు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజ రూపంలో దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి వారిని తొలి దర్శనం చేసుకున్న ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు పట్టు వస్త్రాలు, చందనం సమర్పించారు. భక్తులకు చేసిన ఏర్పాట్లపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చిన భక్తులను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, సామాన్య భక్తులకు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్ తెలిపారు. మనకు ఆల్రెడీ మనకి విధిగా సాంప్రదాయంగా ధర్మకర్త ఫ్యామిలీ వారి దర్శనం కూడా అయిపోయింది. అలాగే మనకు శారదా పీఠం వారు, తర్వాత గుడిసి వారు కూడా, అలాగే సామాన్య ప్రజలు అంటే మనకి 300 ఫ్రీ టికెట్ కానీ 300, అలాగే 1000-1500 కూడా సజావుగా సాఫీగా మీరందరూ గమనించారు. బయట మొత్తం అన్ని స్కానర్లు 10 చోట్ల స్కానర్లు పెట్టాం. ప్రతి చోట కూడా టికెట్ చూసరావడం జరిగింది. ప్రతి టికెట్ కూడా హోలోగ్రామ్ పెట్టడం వల్ల ఎటువంటి రీసెక్టింగ్ లేకుండా ఈసారి మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతానికి చాలా సజావుగా జరుగుతుంది. బస్సులు కూడా స్టార్ట్ అయినాయి. అలాగే అన్ని వెహికల్స్ కూడా ఫిట్నెస్ తీసుకున్నాం. నిన్న ఈ మధ్యాహ్నం మేము డ్రై రన్ చేసాము. 100% వెహికల్ ఫిట్నెస్ వచ్చింది. అలాగే షిఫ్ట్ మారే డ్రైవర్లు కూడా ఆర్టీఓలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వాళ్ళకి బాధ్యతలు ఇచ్చాము. వాళ్ళే తీసుకొని వచ్చి ఆ వెహికల్ ఎక్కించుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు జీవీఎంసీ తరపున మీరందరూ తెలుసు, వాటర్ పాయింట్లు కానీ, బటర్ మిల్క్ పాయింట్ కానీ, అలాగే శానిటేషన్ కానీ, అలాగే మనకు టాయిలెట్ పాయింట్స్ కానీ కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది పూర్తి స్థాయిలో సెట్ల ద్వారా సుమారు కొన్ని 100 మంది ఎంప్లాయీస్ కూడా డ్యూటీ పాస్ వాళ్ళకి ప్లేస్ చేయడం జరిగింది. అన్ని కూడా సజావుగా జరుగుతున్నాయి. అన్ని పాయింట్స్ కూడా ఆన్ అయినాయి. అండ్ పబ్లిక్ కూడా అన్ని కూడా దేర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ సాటిస్ఫాక్షన్ ఆన్ ది ఆల్ అరేంజ్మెంట్స్ మేడ్ ఆన్ ది ప్రస్తుతానికి మనం 1500 కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో వచ్చిన వాళ్ళు వచ్చినందరూ కూడా పంపించడం జరుగుతుందండి. అలాగే కమాండ్ కంట్రోల్స్ కూడా పనిచేయడం స్టార్ట్ అయింది. ఎంప్లాయీస్ కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నైట్ అందరికీ వాళ్ళకి మన వాట్సాప్ గ్రూపుల్లో ఆ ఫోన్ నెంబర్లు, బోత్ ల్యాండ్ లైన్ అలాగే మొబైల్ నెంబర్ కూడా మనము అందరికి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరిని అడ్డుకుంటే కూడా కమాండ్ సెంటర్ కాల్ చేయమని చెప్పడం జరిగింది. మీడియా వారికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అని జరిగింది. అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మా దృష్టి కూడా ఇమీడియట్ గా రిజాల్వ్ అవుతుంది. బై గాడ్స్ గ్రేస్ ఐ థింక్ ఈసారి చంద్రోత్సవం అది మీ అందరి సహకారంతో ప్రాపర్ గా పక్కగా జరుగుతుందని 1.3 నుంచి 1.5 lakhs రావచ్చిన ఎస్టిమేట్ చేస్తున్నామండి. అండ్ లక్కీలీ నిన్న కూడా కొద్దిగా వర్షం పడడం, వాతావరణం చల్లదనంగా ఉండడం కూడా ఐ థింక్ భక్తులకి కొద్దిగా ప్రశాంతంగా వాతావరణం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.